చామదుంపల కూర. 90% పీపుల్స్ చామదుంపల కూర అంటే ఇష్టపడరు. కానీ ఇలా చేసి చూడండి, ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. అంత బావుంటుంది టేస్ట్. మా ఇంట్లో అయితే నెలలో 2 సార్లైనా చేస్తారు. మా అన్నయ్యకి ఈ కూరంటే చాలా ఇష్టమండి. మాకు వారం వారం సంత జరుగుతది. అప్పుడు మా అన్నయ్య కంపల్సరీ ఈ చామదుంపలు తీసుకొస్తాడు. మా అమ్మ అయితే చాలా రకాలుగా వండుతుంది. ఇలా గుడ్లు వేసి ఎప్పుడూ చేయదు. నేను ఇక్కడ మా వారు తినడం కోసం గుడ్లు వేసి ట్రై చేశాను. ఇలా చేయడం వల్ల మా వారికి కూడా నచ్చి తినడం స్టార్ట్ చేశారు. అందుకే మీకు కూడా ఇలా ఒకసారి చేసి చూపిస్తున్నాను. చామదుంపలను ఉడికించి ఇలా తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరగాయలు, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన ఉంచాం కదా! ఇప్పుడు మన కర్రీ కోసం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఉప్పు, పసుపు ఏసి ఒక నిమిషం కలిపి, ముందుగా ఉడికించిన చామదుంపలు కూడా వేసి, దానిలో ఉండే జిగురంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి, ముందుగా మనం నానబెట్టిన చింతపండులో నుంచి గుజ్జు తీసుకొని, ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా నీళ్లు కూడా పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు తీసుకొని ఇలా పొంగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. మీకు నచ్చితే కోడిగుడ్లు వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కోడిగుడ్లు వేసి మరోసారి కలిపి మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ స్మెల్‌కే కడుపు నిండిపోతుందండి. ఇలా గ్రేవీ దగ్గరగా అయ్యి ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. దీనివల్ల స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి కూరకి మరింత టేస్ట్ పెరుగుతుంది. కొంచెం పులుసు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత దగ్గరగా అయిపోతుంది. అంతే అండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు రెడీ. ఈ కూరంటే స్టార్టింగ్‌లో నాకు కూడా ఇష్టం ఉండేది కాదండి. మా అన్నయ్య తినడం చూసిన తర్వాత నేను కూడా ఒకసారి తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. అప్పటి నుంచి ఇంకా నేను కూడా తింటున్నాను. ఇన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.